కల్పన చేసుకోవాలంటే మంచి కల్పన చేసుకోవాలి. వెంకటరమణ స్వామికి అలంకారం చేసి ఆయన దగ్గర పాదాల దగ్గరే కూర్చున్నాను, అది ఎంత బాగుంటుంది. అట్లా చేస్తూ చేస్తూ వెంకటరమణ స్వామికి వేసినటువంటి పెద్ద కాసులు దండ బ్యాగులో పెట్టుకొని ఇంటికి వచ్చాను అనేది అది భ్రమ చేయకూడదు. 4 పీకుతారు, పట్టుకొని నడ్డి పేరు కొడతారు. అది భ్రమ పడకూడదు కదా. లేక అటువంటి కాసుల దండన నేను ఇవ్వాలని ఇల్లంతా అమ్మేసి ఇవ్వటం కూడా అది బాగలేదు. అది సేవ కాదు. నువ్వే ఇచ్చింది కదా ఈ ఇల్లు, అందుకని దీన్ని అమ్మేసుకొని నీకు కాసులు దండ ఇస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు? నీ గతి ఏంటి? నిన్ను బిచ్చగాడినిగా చేయాలనుంది దేవుడికి? లేదు కదా. అప్పులు చేసి స్వామికి ఇవ్వాలని ఎక్కడుంది? ఎక్కడా లేదు. మనం భ్రమపడకూడదు. ఉండిన దాంట్లో మనం ఇచ్చి తృప్తి పడాలి, అంతేగాని ఇంకేదైనా వస్తే ఇవ్వటానికి మంచి బుద్ధి కలిగించు స్వామి అని చెప్పాలి. కానీ అప్పు చేసేసి అప్పులు పాలైపోయి దేవుడికి సేవ ఎప్పటికీ చేయకూడదు. మనకు ఉండిన దాంట్లో ఇచ్చుకోవాలి, నీ ఇష్టం అది. నాకు గాజులు లేకపోయినా పర్వాలేదు తీసిస్తారు, అది ఉంది నీకు, అది అంతే చాలు. అదొక రీతి. అప్పులు చేసి ఇవ్వాలని ఎప్పటికీ ఎవరు చెప్పరు. తీర్చే శక్తిని కనిపెట్టుకొని చేయాలి, కానీ లేకపోతే ఇవ్వకూడదు, చేయకూడదు. అంటే తప్పు కల్పన రాకూడదు ఎప్పటికీ కూడా.